హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, బైపీసీ స్టూడెంట్స్ అంతా కూడా నీట్ రాసి, అదేవిధంగా ఈఏపీ సెట్ ఎగ్జామ్ కూడా రాశారు. అయితే నీట్ పోస్ట్‌పోన్ అయ్యి మళ్ళీ రీకండక్ట్ చేయడం జరిగింది ఎగ్జాము. సో, దానికి సంబంధించిన రిజల్ట్స్ రావాల్సి ఉంది. అది ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అయితే మనకి ఈఏపీ సెట్ రాసి ఆ తర్వాత రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఈఏపీ సెట్ ర్యాంక్ పైన లేదా ఇంటర్ మార్క్స్ పైన డిపెండ్ అయ్యి అడ్మిషన్ ఇచ్చేటువంటి ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించి ఏంటి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ముందుగా వచ్చేసి మనకి ఫస్ట్‌ది ఇది ఆల్రెడీ మనం దీనిపైన ఇంకొక వీడియో ఇంతకుముందే చేసాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి చేద్దామన్న ఉద్దేశంతోని దీన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు రిమైండర్‌గా చెప్తున్నాను. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్. ఓకే. బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో బైపీసీ వాళ్ళు లేదా ఎంపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఇది అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ విత్ టీజీబీఐఈ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ మార్క్స్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, అయితే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్స్ ఆల్రెడీ మన 18న స్టార్ట్ అయ్యాయి. జూన్ 18న మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 6గా తెలుస్తుంది. తర్వాత జూలై 7th మనకి కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఓకే. సో, అయితే మరి దీనికి ఫీజు ఎంత పే చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి అని అంటే, కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, ఇది 4 ఇయర్స్ డిగ్రీ అనమాట. అయితే దీనికి వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 1500 రూపీస్ ఈ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఇంకా వేరే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 3000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరి ఈ కోర్స్ చేయాలంటే ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది అని అంటే, ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కూడా క్లియర్గా ఉంది చూడండి. సో, దీంట్లో మనకి రెగ్యులర్ కోటా, అదేవిధంగా స్పెషల్ కోటా అని 2 రకాలుగా మనకి సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూడండి రెగ్యులర్ కోటా ట్యూషన్ ఫీజు పర్ సెమ్ ఇది సెమిస్టర్ వైజ్‌గా ఇక్కడ ఇచ్చారు. సో, 12,950 రూపీస్ పర్ సెమిస్టర్ ఉంటుంది ట్యూషన్ ఫీజు. ఇక అదర్ స్పెషల్ ఫీజు వచ్చేసి ఇది 13,990, ఇది ఫస్ట్ టైం కడితే సరిపోతుంది. తర్వాత లైబ్రరీ డిపాజిట్ రీఫండబుల్, ఇది మళ్ళీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తారు 2,500 రూపాయలు. తర్వాత ల్యాబొరేటరీ డిపాజిట్ రీఫండబుల్, ఇది కూడా 2,500 రూపీస్, ఇది కూడా వచ్చేస్తుంది మీకు రిటర్న్. హాస్టల్ డిపాజిట్ రీఫండబుల్ 5,500. మెస్ అడ్వాన్స్ రీఫండబుల్ 5,500. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ పర్ సెమిస్టర్ 6,000 రూపాయలు. ఓకే. ఇది పర్ సెమిస్టర్ కట్టాలి 6,000 రూపాయలు. హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ 1,800 రూపాయలు. సో, ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ రెగ్యులర్ కోటా సీట్ వచ్చినట్లయితే 50,740 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అందులో నుంచి మీకు ఈ లైబ్రరీ, ల్యాబొరేటరీ, తర్వాత హాస్టల్ డిపాజిట్, మెస్ అడ్వాన్సు ఇవన్నీ కూడా రిటర్న్ వచ్చేస్తాయి. సో, ఇక రిపీట్ అయ్యేది ఏంటి అని అంటే, ఎవ్రీ సెమిస్టర్కి మీకు ట్యూషన్ ఫీజు 12,950 రూపాయలు. దాని తర్వాత ఇక్కడ 6,000 రూపీస్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్ వచ్చేసి 1,800 రూపాయలు. ఇవి మీకు ఎవ్రీ సెమిస్టర్కి రిపీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ కోటాలో అయితే ఈ విధంగా ఉన్నాయి. 1,12,790 రూపాయలుగా ఫస్ట్ సెమిస్టర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక దీనిలాగే మనకి రీఫండబుల్ వచ్చేస్తాయి. తర్వాత ఈ సెమిస్టర్ వైజ్ ఏవి పే చేయాలో అవి ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. సో, ఇది మనకి బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ 4 ఇయర్స్ డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో, మరి ఎలా చేయాలి ఇక్కడ అని అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. సో, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రాస్పెక్టస్ ఉంటుంది, అప్లికేషన్ ఫీజ్ పేమెంట్కి లింక్ ఉంటుంది. అది పే చేసిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, అది కూడా ఫిల్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ని. తర్వాత మీరు ఫీ పేమెంట్ స్టేటస్ ఏంటి అనేది చూసుకోవాలనుకుంటే ఈ లింక్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో, ఏపీ సెట్ ఏదైతే ఉందో అది దీనికి నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. ఇంతకుముందు మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం నుంచి ఈ బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్కి ఎంసెట్
ర్యాంక్ అవసరం లేదు. ఓన్లీ ఇంటర్ మార్క్స్తోనే ఇది సీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇది ఒక నోటిఫికేషన్, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండర్ ఎంపీసీ స్ట్రీమ్. ఓకే. ఇది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ కోసం మాత్రమే, ఇది బైపీసీ వాళ్ళకి కాదు. ఓకే. దాంట్లో మరి ఏమేం కోర్సులు ఉన్నాయనంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఈ 2 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎంపీసీ పాస్ అయిన వాళ్ళకి. ఓకే. అయితే మరి ఫీజు ఎంత పే చేయాలి? అప్లికేషన్ ఫీజు అని అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీహెచ్ కేటగిరీస్ అయితే 1500, అదర్స్ అయితేనేమో 3000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి దీని ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తెలుసుకునే ముందు డేట్స్ కూడా తెలుసుకుందాము. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి 28 జూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే. తర్వాత మనకి 24 జూలై దాకా రిజిస్ట్రేషన్కి టైం ఉంటుంది, అంటే ఫీ పేమెంట్ చేసుకోవడానికి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి 25 జూలై. ఓకే. ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చారు టైము. కాబట్టి ఈ డేట్ లోపల మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు అనమాట. అయితే మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి రెగ్యులర్ కోటా అండ్ స్పెషల్ కోటా 2 ఉన్నాయి. సో దీనికి కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు చూసిన బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్కి ఉన్నట్లే ఫీజులు అయితే దాదాపు దగ్గరగా ఉన్నాయి. 50,000 ఓవరాల్గా ఫస్ట్ సెమిస్టర్లో 50,740 పే చేయాల్సి ఉంటుంది. ఇక పర్ సెమిస్టర్ పే చేయాల్సినవి అయితే ట్యూషన్ ఫీజు 12,950 రూపీస్. తర్వాత హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 6,000 రూపీస్, హాస్టల్ రూమ్ రెంట్ 1,800 రూపీస్. సో ఇవి మీరు ఎవ్రీ సెమిస్టర్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలినవి అయితే ఈ రిఫండబుల్ డిపాజిట్స్ కాబట్టి అవి మళ్ళీ మీకు కోర్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు స్పెషల్ కోటాలో సీట్ వచ్చినట్లయితే 1,12,790 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో. అలా కాకుండా ఎవ్రీ సెమిస్టర్ అయితే ఈ విధంగా ఉంటుంది. 75,000 పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు ఉంటుంది. దాని తర్వాత హాస్టల్ ఛార్జెస్ 6,000, తర్వాత హాస్టల్ రూమ్ రెంట్ 1,800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలినవి ఆల్మోస్ట్ దీనిలాగే సేమ్ ఉంటాయన్నమాట. సో ఇది మనకి ఎంపీసీ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నటువంటి 2 కోర్సులు, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఓకే. సో గుర్తుపెట్టుకొని మీరు రిజిస్టర్ చేసి అప్లై చేసుకోవాలనుకుంటే ముందు చేసేసి పెట్టుకోండి. తర్వాత మరి సీట్ వచ్చిన తర్వాత చేయాలా అంటే దాన్ని తీసుకోవాలా, లేకపోతే ఎంపీసీ వాళ్ళు మరి అటు ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా, అటు వెళ్ళాలనుకుంటున్నారా? ఒకవేళ మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే వీటిల్లో, ఈ కోర్సుల్లో మీరు తప్పకుండా వీటిని ట్రై చేయొచ్చు. లేదు తర్వాత చూద్దాం అనుకున్నా కూడా ఒకవేళ ట్రై చేసి అక్కడ మంచి కాలేజీలో రాకపోతే, మంచి బ్రాంచ్ రాకపోతే తర్వాతనైనా దీన్నైనా చూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటే కూడా మీరు రిజిస్టర్ చేసి అయితే పెట్టుకోవచ్చు. కోర్స్ టైం అయితే ఉంది, ఇంకా మీకు 24th జూలై దాకా టైం ఉంది. అప్పటి వరకు మీకు ఎంపీసీ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా దగ్గర దగ్గర 2 ఫేజెస్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నోటిఫికేషన్ ఏంటి అని అంటే బైపీసీ క్యాండిడేట్స్ కోసం ఇది స్పెషల్గా. దీంట్లో 3 కోర్సులు ఉన్నాయి. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్. ఓకే. సో ఈ 3 కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ ఇది. సో ఇది కూడా మనకి 28 జూన్ నుంచి స్టార్ట్ అయింది. 24 జూలై దాకా టైం ఉంది. సో 25వ తారీఖు వరకు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 1,500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు, తర్వాత అదర్ క్యాండిడేట్స్ అయితేనేమో 3,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు దీని ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, ఇంతకుముందు చూసినటువంటి కోర్సులకు సంబంధించి ఎలాగుందో మనకి ఫీ స్ట్రక్చర్ ఇది కూడా అదే విధంగా దాదాపు సేమ్ ఉంది. సో ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ 12,950 ఉంది, 75,000 స్పెషల్ కోటాకు ఉంది. సో ఇక మిగిలినవన్నీ దాదాపు సేమ్. 50,000 ఓవరాల్గా 50,740 రూపీస్ మీరు ఫస్ట్ సెమిస్టర్లో పే చేయాలి, ఏది రెగ్యులర్ కోటాలో సీట్ వచ్చినట్లయితే. లేదు స్పెషల్ కోటాలో సీట్ వచ్చినట్లయితే 1,12,790 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఉన్నటువంటి 3 నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా వచ్చాయో చూడాలనుకుంటే ఈ స్క్రీన్ మీకు ఉపయోగపడుతుంది. సో మీ కేటగిరీని బట్టి ఓకే
మీకు ఏ కోర్స్ కావాలి అని అనుకుంటే ఆ కోర్సుని బట్టి మీరు ఇక్కడ చూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, ఓకే, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ స్పెషల్ కోటా, తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. సో ఈ విధంగా మీకు లాస్ట్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్వి. అఫ్ కోర్స్ ఈ లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీకు మీ ర్యాంకుని బట్టి ఈ సంవత్సరం సీట్ వస్తుందా రాదా అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీని గురించి మీకు కంప్లీట్గా గైడెన్స్ సర్వీసు ప్రొవైడ్ చేయాలి అని అంటే మీరు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా నంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు తప్పకుండా దీనికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్.